హాయ్ హలో నమస్తే లైఫ్ ఆఫ్ అరుణ ఛానల్కి స్వాగతం. ఇక హంపీలోని సెకండ్ డే మేము విజయ విఠల టెంపుల్కి వచ్చాము. ఇది మరాఠీ విష్ణుమూర్తిగా ప్రార్థించే విష్ణుమూర్తిని విఠల టెంపుల్ అంటారు. ఇది 16వ శతాబ్దం నాటిది విఠలేశ్వర దేవాలయము. ఈ పక్కన ఉన్న అన్ని ఈ అంగళ్ళు ఆనాడు రాయళ్ళ వారి కాలంలో వాళ్ళు వజ్రాలు వైరుధ్యాలు అమ్మే ఈ అంగళ్ళు లోపల, ఈ టెంపుల్ లోపల కూడా ఈ షాప్స్ ఉండేనట ఆ కాలంలో. ఇవన్నీ కనిపించేటివన్నీ ఆ షాప్సే. ఇంకా పైన ఉండేటివన్నీ పాడైపోయినాయి, కానీ ఉన్న మట్టుకు ఇదేమో విజయ విఠల టెంపుల్. ఒకే స్టోన్తోని ఈ రథంను రాతితో తయారు చేసిన రథము. చక్రాలు కూడా ఉండేదట, కానీ ఇప్పుడు అంతా శిథిలమై అందరూ పాడు చేస్తున్నారు. ఇంకా వచ్చిన వాళ్ళని అది అక్కడ ముట్టుకోనివ్వట్లేదు. ఇంకా పక్కనే ఉన్న ఈ టెంపుల్స్ ఇవన్నీ అంగళ్ళు చుట్టూ. టెంపుల్ అంటే చిన్నగా ఉండదు, చాలా పెద్ద టెంపుల్ అది. ఇదేమో విజయనగర రాజు భార్య ఇక్కడ డాన్స్ చేస్తుండేనట్టు నాట్యము. ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో కనిపించే ఇందులో సప్తస్వరాలు, ఇందులో స్టోన్ను కొడితే, గంధం చెక్కతో కొడితే సప్తస్వరాలు వచ్చేదంట. రాణి నాట్యం చేస్తున్నప్పుడు ఆ చుట్టూ మొత్తము పరదాలు వేసి, ఆ స్టోన్కే హోల్స్ ఉంటాయి, పరదాలు వేసి ఒక రాజు మాత్రమే కూర్చునేటట్టుగా ఉండేదంట ఆ కాలంలో. ఇంకా ఇదేమో వజ్రాలు తూకం వేసేది, వజ్రాలు రత్నాలు ఇవన్నీ. ఇక్కడ కింది వైపుకు సుగ్రీవుడు దాక్కున్నాడు, వాలి సుగ్రీవులదని చెప్తున్నారు. మరి అక్కడ మేము కింది వైపు కూడా వెళ్ళాము, కానీ ఇంకా అక్కడ వీడియో తీయలేదు. ఇంకా నెక్స్ట్ మేము ఎలిఫెంట్ శాలలు, వాటి పక్కనే సైనికులు, మావటి వాళ్ళ నివాసాలు, ముందు భాగంలో ఓపెన్ ప్లేసు ఏనుగులకు తిరగడానికి, ఆ పక్కన సైనికులకు. ఇదేమో లోటస్ మహల్, అంటే రాజు కుటుంబాలు రాయల వారి ఫ్యామిలీ మాత్రము. ఇది లోటస్ అంటే లోటస్ షేప్లో ఉంటుంది, ఇది కట్టడమే అట్లా ఉంటుంది. ఇది మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఈ మొత్తము ఈ ప్లేస్లో రాయల వారి ఫ్యామిలీ, అంటే రాజు ఫ్యామిలీ వాళ్ళ సంబంధికులు, వాళ్ళ దగ్గర వాళ్ళు ఉండడానికి, వాళ్ళకు అంటే ఒక రాజరిక సౌకర్యాల కొరకు వాళ్ళ ఫ్యామిలీ కొరకు ఏర్పాటు చేసింది. ఇంకా ఇది పైన వాళ్ళు అంటే మీటింగ్ లాగా కూర్చొని వాళ్ళు ఏదన్నా, మనం ఈ కాలంలో ఆ కాలంలో అయితే నాట్యాలు అవి చేస్తూ ఉంటే చూడడానికి అన్నట్టు అది. ఇంకా మళ్ళీ పక్కన టెంపుల్ ఉంటుంది, ఇది కృష్ణుని టెంపుల్. ఈ టెంపుల్లో కూడా చాలా అసలు ఆ స్టోన్ బ్లాక్గా ఉంటుంది, ఇది డిఫరెంట్ స్టోన్ లాగా ఉన్నది. దీనిపైన కూడా చాలా చెక్కడాలు ఉన్నాయి. సీలింగ్లో కూడా ఇంకా అద్భుతమైన చెక్కడాలు ఉన్నాయి. మనం ఊరికే చూడడానికి 2 మినిట్స్ చూడాలి అంటేనే కళ్ళు, మనకు తల మెడ నొప్పి, కళ్ళు చూడలేము కదా. మరి అంత పైకి ఆ కాలంలో ఇప్పుడున్న ఫెసిలిటీస్ అయితే అప్పుడు లేవు. మరి ఎట్లా చేశారో కానీ మనకు అంతు చిక్కని అద్భుతాలు అనిపిస్తాయి. కానీ టెంపుల్లో మాత్రము విగ్రహాలు ఉండవు. టెంపుల్లో గర్భగుడి అంటే ఏదో చిన్నగా మనం చూస్తుంటాం, కానీ గర్భగుడి అంటే చాలా విశాలమైన గర్భగుడిలో దేవుని విగ్రహాలు ఉండేటువంటి. అప్పుడు ఇదేమో ప్రజల కొరకు స్నానాలకు ఏర్పాటు చేసిన ప్లేస్. ఇది ప్రజలు వచ్చి ఇక్కడ స్నానాలు చేసుకునేదట. ఇట్లా ఎక్కడి నుండి వేరే చోటు నుండి ఇక్కడ ఈ స్టోన్తో తయారు చేసిన దాని నుంచి అక్కడ లోపల పడతాయంట వాటరు. మళ్ళీ వర్షపు నీళ్ళు వస్తే వెళ్ళడానికి వేరే ప్లేసు దారులు ఉంటాయి, ఇంకా అక్కడ ఆగి నిలిచిపోయేలాగా ఉండవు. ఇక్కడ ఏనుగులు, గుర్రాలు ఇవే ఎక్కువ ఉంటాయి. మళ్ళీ వాటి మీద శిల్పాలు, ఇవన్నీ రథాలు దించి అంటే చెక్కినవి. ఈ పైన ప్లేస్ అంతా ప్రజల కొరకు ఇక్కడ కూర్చొని వాళ్ళందరికీ మాట్లాడడానికి ఇదంతా పెద్ద ప్లేస్ అన్నట్టు. అది ఒక 2 ఫ్లోర్లు అంత హైట్ ఉంటుంది. ఇక్కడ అన్ని సభలు పెట్టి ప్రజలతో మాట్లాడడానికి కూర్చొని చేసేవంట. ఇక్కడ ఈ కృష్ణుని టెంపుల్కి వచ్చాము. ఇది డోర్ కూడా చూడండి, ఎంత ఒకటే స్టోన్తో తయారు చేసిన హైట్, చాలా హైట్ ఉంటుంది. ఈ టెంపుల్ ముందు కూడా మళ్ళీ సేమ్ షాప్స్, రత్నాలు అవి, అంటే మనకు మన దగ్గర ఉన్న రత్నాలను ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న గుర్రాలను తీసుకునేదంట అప్పుడు.
గుడులు అని అంటే మనం ఏదో ఒకటి ఉండేది కాదు, ఒక సమూహమే, గుడుల సమూహాలే కనబడతాయి. ఎక్కడ చూసినా ఒక సమూహమే. ఈ ప్రజలు వచ్చి రథోత్సవాలు బ్రహ్మోత్సవాలు అయినప్పుడు ప్రజలు వచ్చి ఉండడానికి ఆ చుట్టూ అవన్నీ కట్టి ఉంటాయి. ఎంతమంది అయినా వచ్చి ఉండే సౌకర్యాలు అయితే టెంపుల్లో కనిపిస్తూ ఉంటాయి. పైన గోపురాలు అవన్నీ, ఇంకా గజస్తంభము అవన్నీ పాడైపోయినాయి. అప్పుడు అవన్నీ దండయాత్రలు చేసి అవన్నీ పాడు చేశారంట. మామూలుగా ఉన్నాయా అంటే ఉన్నాయి, కొంచెం కొంచెం మనము చూసుకొని ఆనాటు సినిమాల్లో చూస్తుంటాం కదా, అప్పుడప్పుడు మనం సినిమాల్లో చూసినాయి అంత అద్భుతంగా మనం ఊహించుకోవడానికే మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఆ చెక్కడాలు మాత్రము ఉన్నాయి కానీ ఇంకా పాడైపోయినాయి. ఇంకా వాటిని బాగు చేస్తున్నారు, కొంచెం అట్లానే ఉంచుతున్నారు వీళ్ళు. పెద్ద పెద్ద లోపల ప్లేస్లు అయితే ఎంత వేల మంది ఉండడానికి. ఇదేమో రాణులు స్నానం చేయడానికి ఆనాటి రాణుల స్నానాలది. ఆ లోపల కూర్చొని చేయడానికి స్టోన్స్ కూడా ఉంటాయి, మళ్ళీ బయట నుండి ఏర్పాటు చేసినాయి అన్నట్టు. ఇదేమో తుంగభద్ర నది. ఈ తుంగభద్ర నది ఉత్తరం వైపున ఉంటుంది, అంటే హంపీకి ఉత్తరం వైపున తుంగభద్ర నది ఉంటుంది. 3 చుట్ల ఇంకా 3 వైపులా గ్రనైట్ స్టోన్సే కనిపిస్తాయి. ఇంకా మేము తుంగభద్ర నదికి కింద ఒక పెద్ద ప్లేస్, పార్క్ ప్లేస్ ఉంటుంది. అక్కడ మేము కాసేపు బోటింగ్ చేసి అక్కడ కొంచెం స్పెండ్ చేసి మేము ఉండే చోటుకి వచ్చాము. వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఐహోల్కి వచ్చాము. ఐహోలు, పట్టడకల్లు, బాదామి అనే 3 ప్లేస్లు. లాస్ట్ 3rd డే 4th డే చూసుకొని మేము రిటర్న్ అయ్యాము హైదరాబాద్. ఇక్కడ కూడా సేమ్ గుడుల సమూహమే. ఇక్కడ ఎక్కువగా శివాలయాలు ఉంటాయి. ఇక్కడ ఈ ఒక్క టెంపుల్లో మాత్రము శివుని ఆరాధన ఇంకా జరుగుతుంది. ఇంకా మిగతా ఏ టెంపుల్లో అయితే లేవు. ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే రామాయణము, మహాభారతము, పంచతంత్ర కథలు, శ్రీరాముని పట్టాభిషేకము, ఇంకా ఆంజనేయ స్వామిని కట్టేస్తారు కదా లంకలో, అది కూడా మనకు అక్కడ చెక్కడాల్లో కనిపిస్తుంటాయి. ఏ స్టోన్ కూడా వేస్ట్గా ఏదో ఉంది అన్నట్టుగా అయితే లేదు. మరి ఎంత కష్టపడితే ఇంత చేసి ఉంటారో కానీ చాలా అద్భుతాలు. సాగర మదనం కూడా అవి శిల్పులు చెక్కి పెట్టారు వాటి మీద. ఈ పట్టడాకల్లో అలాంటి దృశ్యాలు మనం చూడవచ్చు, చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ కూడా చాలా వరకు టెంపుల్స్లో అన్నీ చాలా సమూహమే, కానీ ఏ టెంపుల్లో ఒక్క టెంపుల్లో ఇప్పుడు నేను చూపించిన దాంట్లోనే విగ్రహారాధన ఇప్పటికీ జరుగుతుంది. కానీ మిగతా టెంపుల్స్లో అయితే విగ్రహాలు లేవు. అంటే ఒకసారి ధ్వంసం చేసిన గర్భాలయంలో మళ్ళీ విగ్రహాలను పెట్టారట. అంటే ఆల్రెడీ నెగటివ్ వైబ్రేషన్ ఉంటుందని చెప్పి విగ్రహాలు మళ్ళీ పెట్టలేదంట, అలాగే ఉంటాయట. ఇంకా 2 అవన్నీ చూసుకొని మేము లాస్ట్ డే 4th డే మేము బాదామికి వచ్చాము. బాదామిలో ఎర్లీ మార్నింగ్ మేము చూసిన ప్లేస్ ఇది. ఎర్లీ మార్నింగ్ చూసుకొని మేము రిటర్న్ అయ్యాం. ఈ పక్కనే పెద్ద నది ఉంటుంది. అంటే బాదామిలో ముందు ప్లేస్లో ఇందాక చూపించిన కదా, ఇక్కడ రెడ్ కలర్ స్టోనే ఉంటుంది. ఈ కింద మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా, జస్ట్ అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. మేము ఇది కూడా శివుని ఆలయమే. ఇక్కడ ఎక్కువ శివునివి మళ్ళీ బుద్ధునివి ఉంటాయి. ఇది కనిపించేది. ఈ పైకి ఎక్కితే మీరు చూద్దురు. ఇప్పుడు మేము వెళ్తాం అక్కడికి, చూద్దాం. ఈ కింది నుండి అంటే పైనుండి జస్ట్ అట్లా తీసిన వీడియో ఇది. తర్వాత కింది వైపుకి వెళ్ళాం. ఇటుపక్క ఉంటుంది, ఈ వాటర్ ఉన్న ఇటువైపు ఎలా ఉందో అటువైపు కూడా అలాగే ఉంటుంది. మేము టైం లేక అది చూడలేకపోయినాము, ఎందుకంటే మాకు అప్పటికే టైం అయిపోయింది. దీని చుట్టూ ఉంటుంది మొత్తం గ్రానైటే, చుట్టూ గ్రానైటే ఉంటుంది, ఎక్కడ చూసినా గ్రానైట్. ఈ పైకి ఎక్కిన తర్వాత ఈ స్తంభాలు చూడండి, ఇవి అంటే రాతి స్తంభాలు. ఇవన్నీ లోపల కూడా చాలా ప్లేస్ ఉంటుంది. లోపల బుద్ధునివి, ఇది అంటే 2000 కాలం ఇది, 2000 3000 నాటిది ఇది. అక్కడ లోపల పైన సీలింగ్ చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు. ఇలా కనిపిస్తుంది బయట నుండి చూస్తే, మనం కింది నుండి చూసినప్పుడు లోపల ఇలా ఉంటుంది.
స్పేసియస్గా ఉంటాయి, లోపల ఏం తక్కువగా చిన్న ప్లేస్ అన్నట్టుగా ఉండదు. కింది నుండి అంత పైకి ఆ కాలంలో పోయి చెక్కడం అని అంటే అది చాలా అద్భుతమైన విషయమే. చూడండి, ఈ లోపల విగ్రహం లేదు. ఇది కూడా ఇక్కడ శివుందే ఉండే కానీ విగ్రహం లేదు. ఆ స్తంభాలు అవన్నీ ఎంత బాగున్నాయి. చిన్న చిన్నగా చాలా సూక్ష్మంగా ఉంటాయి ఆ చెక్కడాలు కూడా. చాలా సూక్ష్మంలోనే కరెక్ట్గా మనకు అద్భుతంగా కనిపించే విగ్రహాలు మళ్ళీ అర్థమవుతాయి. వాటి ఫ్లవర్స్ కానీ డిజైన్స్ కానీ విగ్రహాలు కానీ స్పష్టంగా ఉంటాయి. చాలా మంచి ప్లేస్ అండి, చూడవలసిన ప్లేసు. నిజంగా ఇంత దగ్గరలో మనకు పెద్ద దూరం కూడా కాదు. మేమైతే ఇంత బాగుంటుందని అయితే అనుకోలేదు. చూడాలి ఒకసారి అన్నట్టుగా వెళ్ళాము కానీ చాలా మిస్ అయ్యాము, ఇన్ని రోజులు చూడలేదని అయితే అనిపించింది. చాలా మంచి ప్లేసు. 4 days అయితే పడుతుందండి ఇక్కడ చూడడానికి. 4 days టైం పెట్టుకొని పోవాలి. చూడండి బుద్ధుని విగ్రహాలు ఎలా ఉన్నాయో. ఇక్కడ కూడా ఉండడానికి ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే ఈ టూరిజం ప్లేసే ఉంటుంది ఇక్కడ ఈ బాదామిలో మాత్రము. కర్ణాటక టూరిజంలో మేము బుక్ చేసుకొని వెళ్ళాము ఉండడానికి. ఇదంతా పైన విగ్రహాలు కూడా 2 విగ్రహాలు. శివుని విగ్రహం చూడండి పైన, ఇది సీలింగ్కు చెక్కిన విగ్రహం. ఇవన్నీ సీలింగ్కే. ఇదిగో చూడండి ఎన్ని రోజులు చెక్కేవాళ్ళో అని అనిపిస్తుంది ఇవన్నీ చెక్కడానికి. ఇక ఇక్కడ నుండి మేము ఇదంతా ముగించుకొని మేము మార్నింగ్ మళ్ళీ రిటర్న్ అయ్యాము. అంటే మేము మళ్ళీ మేమున్న ప్లేస్కి వెళ్ళి మేము రెడీ అయ్యి మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ పైన సీలింగ్ చూడండి, స్నేక్, విష్ణుమూర్తి స్నేక్తో మనం ఉంటారు కదా, అది అంత అద్భుతంగా చెక్కారు. ఏది చూసినా ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. అంటే అంత అద్భుతంగా ఉంటుంది అక్కడ చూడడానికి. ఈ ఒక్కొక్క లైన్ చూడండి, లైన్లో మళ్ళీ ఎన్ని గీతలు, ఆ గీతల మధ్యలో మళ్ళీ చెక్కడాలు, అంటే విగ్రహాలు, ఫ్లవర్స్. అసలు ఎంత చెప్పినా నాకైతే తక్కువే అనిపిస్తుంది. మరి మీరు ఎలా ఉందో చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.